అనురాధ నక్షత్రం వీళ్ళు మొత్తం మీ నక్షత్రం కోసం అన్నీ చేస్తారు మీరు. అనురాధ నక్షత్రానికి కృతికా నక్షత్రం ఇందాక మనం మాట్లాడుకున్నాం, వెరీ గుడ్ కంపాటబిలిటీ. ఎందుకంటే మీకు ఎలా కావాలో వాడు కృతిక నక్షత్రం వాడు సంసారం చేస్తాడు, వాడు నిలబడతాడు, డబ్బు పోగేస్తాడు, వాడు పోగొట్టుకుంటాడు. ఫాదర్ విషయంలో అయితే ఫాదర్ చెడగొడితే ఆస్తులన్నీ పోయిన కృతికలు చాలా ఉంటాయి. మా నాన్నగారిని మా అన్నదమ్ములు మోసం చేశారనో లేకపోతే రకరకాలుగా అవి వేరే విషయం. కృతిక నక్షత్రం కానీ కృతికి ఎంత ఇది ఉన్నా సరే కృతిక అనురాధ గుడ్ కంపాటబిలిటీలో వెళ్తారు. అలాగే ఇంకొకటి ఏంటి, ఇందులో పుష్యమి నక్షత్రానికి కూడా మీకు ఒక గుడ్ కంపాటబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే ఇది కూడా సంవత్సరాన్ని వదిలేదు. అనురాధకు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎంతసేపు భావోద్వేగం, బాధపడడం, లేదంటే కనుక ఇంతకుముందు కొన్ని లవ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంసారంలో నలిగిపోవడం. అంటే చంద్రుడు కొంచెం ఇది వేరే ప్లానటరీ ప్లేస్మెంట్స్ లేకపోతేనే, ప్లానటరీ ప్లేస్మెంట్ లేకుండా ఎంటీ బాక్స్లో కనుక ఉంటే కనుక ఇది కొంచెం ఎఫెక్ట్ అయ్యే నక్షత్రమే. ఏదైనా గ్రహ వీక్షణలు ఏదైనా పడి కొంచెం ఏదైనా మీకు లైమ్ లైట్ ఉండొచ్చు. ఎప్పుడో ఒకసారి నాకు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఇందులో, అది కొంచెం చూడండి. అలాగే దాంతోపాటు ఈ కృతికాండ పుష్యమి మీకు సంవత్సరాన్ని నిలబెట్టుకోవడానికి చెయ్యొదలకుండా మీరు ఏదైతే అనుకుంటారో వాళ్ళకి నిలబడడానికి అనురాధ పని చేస్తుంది. ఈ పని చేస్తుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం ఆల్రెడీ రుద్ర నక్షత్రానికి, శేష నక్షత్రానికి, అశ్లేష నక్షత్రానికి, విశాఖ నక్షత్రానికి, జ్యేష్ఠ నక్షత్రానికి సరిపోతాయి. జ్యేష్ఠ ఈజ్ బ్యాటిలింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్యేష్ఠ అంటే బ్యాటిల్, యుద్ధం. వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఫైటింగ్ అండ్ రేసే ఉంటుంది. సేమ్ థింగ్స్ గోస్ విత్ రుద్ర నక్షత్ర, ఫైటింగ్ అండ్ రేస్. వీళ్ళు కూడా ఎంతో కష్టపడి నెగ్గుతూ ఉంటారు. శేష నక్షత్రాన్ని మనం మెరిటల్ పరంగా ఇందాక మనం ఏదో మైనస్లు చెప్పుకుంటున్నాం, కానీ శేష నక్షత్రం చాలా మంచిది. శేష నక్షత్రం చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు పునాది పోద్ది. శేష నక్షత్రం వెరీ గుడ్ మ్యాసివ్ ఇన్ వెల్త్ జనరేషన్ చేయడంలో శేష నక్షత్రాలు బాగా దట్టది, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి మెరిటల్ ఇబ్బందులు ఉంటాయి, దాని గురించి వెళ్ళండి గుడ్. వ్యక్తిగతంగా లేకపోతే డబ్బు పరంగా, హోదా పరంగా శేష నక్షత్రం చాలా బెస్ట్. జ్యేష్ఠ నక్షత్రం విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, అది చాలా బెటర్. సో జ్యేష్ఠకి కలిసి వచ్చేది అరుద్ర నక్షత్రాన్ని తేలిగ్గా తీసే దరిద్ర నక్షత్రం ఎడిక్షన్ ఒక రకంగా పోతాడు. అందులో దావుద్ని చూడొచ్చు, అంబానీనే చూడొచ్చు అరుద్ర నక్షత్రంలో. సో అంచేత ఏంటంటే ఈ రెండు కూడా అంటే తీవ్రతకు సంబంధించిన నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రానికి కరెక్ట్ మ్యాచ్ వచ్చి, అశ్లేష కూడా తీవ్రత ఎక్కువ కాలుదని వేసుకుంటుంది. సంసార జీవితం, కెరియర్స్ బాగానే ఉంటాయి. అరుద్ర నక్షత్రం కూడా సేమ్ అంతే. దానికి మళ్ళీ విశాఖ నక్షత్రం కూడా అంతే. కాల తనుకోకుండా ఉండడానికి ప్రయత్నించగలిగితే మీకు ఈ సూటబుల్ నక్షత్రాస్ అని చెప్తున్నా. ఇకపోతే మళ్ళీ మూలా నక్షత్రం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డిటాచ్మెంట్ విత్ మకా నక్షత్రంతో మనకు దీనికి కంపాటబిలిటీ బాగుంటుందని అనుకున్నాం. అలాగే పూర్వ ఆషాఢ నక్షత్రం నుంచి కూడా దీనికి కంపాటబిలిటీ సోర్సెస్ బాగానే ఉంటాయి. మూలా నక్షత్రం జనరల్గా చింతించబడతారు, లేకపోతే ఇలాగే కొంచెం మూలా నక్షత్రం అంటే ప్రాబ్లం, మూల ఒకటి, అశ్లేష మీద ఒకటి. చాలామంది ఆస్ట్రాలజర్స్ గేమ్ చేసి డబ్బులు లాగేస్తుంటారు. మూల నక్షత్రం ఎక్కువ పెళ్ళి అవ్వట్లేదని, లేకపోతే మా ఇంట్లో మూల నక్షత్రం మీద అమ్మాయి పుట్టిందని, ఇలా చాలా రోజులు అలాంటి ఏం నమ్మొద్దు. అయ్యో, అసలు మొన్న జరిగిన చంద్రగ్రహణానికి ఈ రాసుల వాళ్ళకి అసలు బాగాలేదు. మీరు సర్పం దానం చేయండి, ఇది దానం చేయండి, అది దానం చేయండి అని ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారో జనాలు. అనకుండా తీసుకెళ్ళి వదిలేండి వాళ్ళ ఇంట్లో గొడవను. అలాంటి దానాలు ఏం చేయకండి మీరు. చిన్న చిన్న పాములు ఎత్తే ఇంకా పెద్ద పెద్ద అనకొండలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేస్తే ఏమన్నా పోద్దేమో మరి ట్రై చేయండి. ఇలాంటి సర్పాలు పాలలో వేయడం, నీళ్ళలో వేయడం. నేను ఇప్పుడు ఫస్ట్ కొన్ని నక్షత్రాలు సెట్ చేసిన తర్వాత నేను రెమెడీస్ చెప్తా. ఈ రెమెడీస్ చెయ్యండి. మీకు ఎట్లా చెప్పాలంటే, చాలామంది రెమెడీస్ చేసేసి జరగట్లేదని అదని ఇదని అంటారు. రెమెడీస్ ఎప్పుడు మీరు ఒక నక్షత్రం మీద జన్మించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని తీసుకుందాం. వాడు అశ్విని నక్షత్రంలో వాడు జాబో లేకపోతే మ్యారేజో ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉన్నది, వాడు దాని నుంచి గట్టెక్కాల. ఇదే కదా క్వశ్చన్. వాడికి రెమెడీ ఎట్లా ఉంటుంది, నీకు సూటబుల్ నక్షత్రం ఎక్కడ ఉందో ఆ రోజు చేసుకోవాలి పని. అంతేగాని క్యాలెండర్ తెరిచి ఇంట్లోనే చెప్పేస్తుంటారు దశమి వాళ్ళు పనిచేసి అని. దశమి రోజు వెళ్ళిపోయి జాబ్ వచ్చేది, అమావాస్య రోజు వాళ్ళకు జాబ్ రాదు, అలాంటిది ఏమి ఉండదు. సో మీ నక్షత్రానికి కంపాటబుల్ ఎక్కడ ఉందో, చంద్రుడు ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతున్నాడో అది చెక్ చేసుకుని అక్కడ ముహూర్తం రావాలా. దానికి దశలు, మహర్దశలు ఇవన్నీ వేరే, అది విషయం మామూలుగా రఫ్గా చెప్తున్నాను. సో అవన్నీ నేను లాస్ట్లో వద్దాం. సో మూలక ఆల్రెడీ మగ అండ్ పూర్వాషాఢ వెల్ సూటబుల్. ఇకపోతే పూర్వాషాఢ నక్షత్ర ఇవన్నీ ధనుసు రాశులన్నీ కూడా అన్నీ ఉన్నా వీళ్ళకి చూడడానికి, చూసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. వీళ్ళకంటే ఏకాంతం, లోన్లీనెస్కి మధ్యలో కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళు. దాంతోపాటు స్పిరిచువాలిటీ ఉంటుంది, డివోషన్. అంత మంచోళ్ళు. సింపుల్గా చెప్పాలంటే ధనుసు రాశి అంటే చాలా మంచోళ్ళు అని చెప్పొచ్చు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళని చెప్పొచ్చు. ఈ రాశి అంతా అలాగే ఉంటుంది. సో అందులో ఇది పొబ్బా నక్షత్రంతో ఈక్వలైజ్డ్గా ఉంటుంది. అలాగే మూలా నక్షత్రాన్ని కూడా వీళ్ళకి ఎవరినిచ్చినా బాగా చూసుకుంటారండి. పూర్వాషాఢ నక్షత్రం వెళ్ళండి కూడా, వీళ్ళకి ఎవరినో చింపేసి జీవితాన్ని పాడు చేసుకుని అలాంటి ఆలోచనలు ఉండవు. బరువు మోస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా కింద స్థాయి నుంచి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇది బెస్ట్ నక్షత్రం. అన్ని నక్షత్రాలని ది బెస్ట్ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాలు. వీళ్ళకి ఇటు శుక్రుడి కింద బతకడం తెలుసు, గురుడి నుంచి క్వాలిటీ తెలుసు. అన్నిటికన్నా ముందు ఇంట్లో ఉన్న గొడవని బయటికి తీసుకెళ్ళి రోడ్డు మీదకి 4 గోడల మధ్య అడ్జస్ట్ చేసుకోవడం తెలుసు. సో గబుక్కుని బయటికి వెళ్ళి
అరేంజ్ చేసుకుని నేను మొన్న ఏదో వీడియో చేస్తున్నప్పుడు ఎవరో చెప్పారు, మనకి ఏదో కోపం వచ్చినప్పుడు ఊరందరికీ ఫోన్ చేసి చెప్తాం కానీ అసలు చెప్పాల్సింది ఇడికి కదా. అదే చరణ్ గారు చెప్పారని ఇందులో విన్నాను నేను. అసలు రామ్ చరణ్ గారు చెప్పారని విన్నాను ఇందులో. అంటే మనకి ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, ఆడు అలాగని చెప్పి ఊరందరికీ చెప్తాం కానీ అసలైన మనిషి చెప్పాం, అసలు చెప్పాల్సింది ఇడికి కదా. సో అలాగా ఈ పూర్వాషాఢ నక్షత్రం ఏంటంటే బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడదు. అంటే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎక్కడ ఇబ్బంది పడతాయి, స్టేటస్ పోతుందని ఇలా ఆలోచిస్తారు. ఫ్యామిలీ కోసం ఫ్యామిలీని బయటికి తీసుకొని రోడ్డు మీద వదిలేసుకోరు ఇలా. సో చెయ్యట్టుకుని కాస్తారు కాబట్టి ఇది సరిపోతుందని అర్థం. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం, ఇది మళ్ళీ మనం మీ రాశికి వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేసాం. గుడ్ విత్ పునర్వసు నక్షత్రం, ఇది కూడా తాడేసిలాగి నక్షత్రమే కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఇంక జీవితం అంతా లాగడమే. ఇప్పుడు ఇంతకీ ఉత్తరాషాఢ వాళ్ళది ఎవరికి? పునర్వసు అండ్ ఉత్తర ఫల్గుని నక్షత్రాలు. ఉత్తరాషాఢ వాళ్ళకి ఉత్తర ఫల్గుని అండ్ పునర్వసు రెండు కూడా కంపాటబుల్. ఎందుకు కంపాటబిలిటీ అని అవుతాయంటే ఉత్తర నక్షత్రం వాళ్ళకింత ఫస్ట్ మాట కొంచెం అగ్రెసివ్ నేచర్స్తో కాకుండా జాగ్రత్తగా వీడికి ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక డివైన్ సర్కిల్ ఉంది. ఉత్తరాషాఢకు కూడా రవి నక్షత్రాలన్నింటికి కూడా ఒక డివైన్ సర్కిల్, ఒక కృతిక నక్షత్రానికి మినహాయించి చెప్తున్నాను. కృతిక నక్షత్రానికి అంత డివైన్ నేచర్ కన్నా వాళ్ళకి ఫాదర్ ఒక నేచర్ కింద తయారవుతాడు, అది వేరే విషయం. ఉత్తర నక్షత్రానికి ఉత్తర ఫల్గుని నక్షత్రానికి వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఆ డిసిప్లిన్ మీద వెళ్తారు. అది సేమ్ మీరు ఉత్తరలోనే కూడా వచ్చు, మనం ప్రత్యేకించి వాళ్ళు ట్రైనప్ చేయట్లేదు, వాళ్ళకి ఒక డిసిప్లిన్ కేటగిరీలో ఉంటారు కాబట్టి మీకు. అలాగే పునర్వసు కూడా అంతే. పునర్వసు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటుంది, చాలా మంచి నక్షత్రం, సాఫ్ట్ నక్షత్రాలు అవి. మృగశిర నక్షత్రం నాకు డౌట్, వాళ్ళకి డిసిప్లిన్ ఉండదేమో. ఇది మృగశిర నక్షత్రం, మృగశిర, చిత్త, ధనిష్ట ఇవంతా కూడా బ్రేక్ డాన్స్ ప్రభుదేవ. వెరీ గుడ్. అసలు మామూలుగా ఉండవు. స్టెప్పులు ఇటు సైడ్ తిరిగితే మన కథలో పెళ్ళి అయింది అయితే కాళ్ళు గుండ్రంగా తిరుగుతుంటాయి. శ్రవణ నక్షత్రం, శ్రవణకు వచ్చినప్పుడు ఇది కూడా కామ్ వైట్ జీవితం లాగుతూ ఉండే నక్షత్రం, చాలా కూల్ అండ్ ఏమంటారు కంపోజ్డ్ నక్షత్రాల్లో ఒక నక్షత్రం. ఈ నక్షత్రానికి సూటబుల్ అయ్యే నక్షత్రం అయితే మాత్రం రోహిణి నక్షత్రం. ఎందుకంటే ఇదన్నీ మూడు నక్షత్రాలన్నీ కూడా హావభావాల మీద డబ్బు వస్తుంది. ఈ శ్రవణ, రోహిణి వీళ్ళకి కంపాటబిలిటీ ఏంటంటే రేవతి నక్షత్రం, రేవతి ఒకటే, రోహిణి ఒకటే. అలాగే ఇంకోటి ఏంటి, ఈ రెండు నక్షత్రాల్లో కూడా శ్రవణ నక్షత్రానికి వెల్ అండ్ గుడ్గా చెప్పొచ్చు. ఏం చేతంటే వీళ్ళంతా వోకల్ కార్డు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఎదగాలి. ధనిష్ట అందాక నేను 10 సార్లు చెప్తున్నాను, 2 సార్లు చెప్పకూడదు అసలు. చిత్త ధనిష్టకి ఎప్పుడు మెరిటల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయని. ధనిష్ట నక్షత్రానికి సంబంధాలు చూసుకొని జాగ్రత్త చూసుకొని అందులో మీకు బాగా కలిసి వచ్చేది మృగశిర, మీకు ఈక్వలైజ్డ్, శతభిషం మీకు ఈక్వలైజ్డ్ ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం పట్టుకోండి, కొంచెం మీకు బెటర్మెంట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. శతభిష నక్షత్రానికి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఇందులో మనం మాట్లాడుకున్నట్టుగా అశ్విని అండ్ స్వాతి, ధనిష్ట నక్షత్రాలు మీకు కరెక్ట్ కంపాటబిలిటీలో ఉంటుంది. ఇది ట్రై చేయండి, ట్రై చేస్తే కనుక కొంచెం మీకు రిజల్ట్స్ ఉంటాయి. స్వభావం మాత్రమే చెప్తున్నాను, మిగతా గణాంకాలు ఎక్కడ లెక్కపెట్టి చెప్పట్లేదు. సో అలాగే పూర్వభాద్రపద నక్షత్రానికి వచ్చేసాం దగ్గరికి. సో పూర్వభాద్రపదకు వచ్చేటప్పటికి ఆరుద్ర నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రంతో మంచి కంపాటబిలిటీ ఉంటుంది. ఉత్తర భాద్రపద కూడా చాలా స్టెబిలైజ్డ్ నక్షత్ర. ఆరుద్ర నక్షత్రానికి వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా, గ్రాస్పింగ్ పవర్, హై గ్రాస్పింగ్ పవర్ ఉంటుందని. ఆ గ్రాస్పింగ్ పవర్స్ లేకపోతే హై ఎడిక్షన్ రిలేటెడ్ ఉంటుంది. పూర్వభాద్రపద నాలెడ్జ్ నక్షత్రం, ఉత్తర భాద్రపద ఈజ్ వెరీ వెరీ నాలెడ్జబుల్ నక్షత్రం. దాని మీద బుధుడు నేర్చబడతాడు తప్పించి చాలా నాలెడ్జ్తో కూడుకున్నది అది కూడా. అలాగే ఆరుద్ర నక్షత్రానికి కూడా నేను పాజిటివ్ కార్నర్ ఆఫ్ ఆరుద్ర తీసుకుంటే, నెగిటివ్ కార్నర్ ఆఫ్ ఆరుద్ర చెప్పట్లే. సో అది తర్వాత నెక్స్ట్ ఉత్తర భాద్రపద ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ వెల్త్ నక్షత్రం. ఉత్తర భాద్రపద అంటేనే వెల్త్ నక్షత్రం. వాళ్ళు కొంచెం అటు రేవతిలాగా ఇటు ఉత్తర భాద్రపదలాగా, అటు రేవతి వాడైతే పూర్తిగా ఆడు అప్ అండ్ డౌన్ పైకి కిందకి పడుతుంటాడు. పూర్వభాద్రపద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది, బట్ అప్పుడప్పుడు పళ్ళు రాలుతాయి కానీ పర్వాలేదు, అది కంట్రోలబిలిటీలోనే ఉంటుంది. నిజమే, పూర్వభాద్రపద అంటే ఏదో పెద్దది సృష్టించేద్దామని అనుకుని అందులోకి వెళ్ళి బుర్ర ఇరుక్కుపోద్ది అనమాట. అర్థమైందా కదా? వాళ్ళ అదృష్టం మెడలో గంట ఉంటుంది కాబట్టి పలానా దగ్గర ఉన్నామంటే ఎవడైనా కాపాడుతుంటాడు. అదొకటి ఉంది పూర్వభద్ర కింద లక్క నక్షత్ర. ఉత్తర భాద్రపద వెల్త్ నక్షత్ర, దానికి సంబంధించి రేవతి నక్షత్రం విజ్ వెరీ గుడ్ కంపాటబిలిటీ అని చెప్తాను. అలాగే పూర్వభద్రపద కూడా మంచి కంపాటబిలిటీ అని కూడా చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో అందరికన్నా మీ రేవతి వాళ్ళు కన్సల్టేషన్స్ నాకు ఎక్కువ వస్తాయి కాబట్టి, సో రేవతి నక్షత్రానికి సంబంధించి మీకు వెరీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలండి, 4 జోకులు వేసుకోవాలా, సరదాగా ఉండాలా, నేను చాలా జోవియల్గా ఉంటాను, ఈ కైండ్ ఆఫ్ మాటలన్నీ రేవతి మాట్లాడుతున్నాను. రేవతికి అశ్విని నక్షత్రం ఇస్ వెరీ గుడ్ బెస్ట్ కంపాటబిలిటీ అండ్ రోహిణి నక్షత్రం ఇస్ బెస్ట్ కంపాటబిలిటీ. రైట్. కింద చెప్తున్నాను, క్రియేటివిటీ ఫీల్డ్స్లో వోకల్ కార్డ్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మీరు చేసుకునేది ఉపయోగపడు. రేవతి నక్షత్రంలో చాలామంది రకరకాల వ్యాపారాలు పెడతారు కానీ మీరు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీ హాబీస్ని ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇది చాలా బెస్ట్ టిప్ ఇది. రేవతి, రోహిణి, శ్రవణ, ఉత్తర భాద్రపద, అశ్విని, మీ హాబీసే మీ లైఫ్ అయిపోద్ది, ప్రొఫెషన్ అయిపోద్ది. మీరు ప్రత్యేకించి
రకరకాల ప్రొఫెషన్స్ తోటి మీరు ఇంకొకటి రేవతి, అశ్విని, రోహిణి, శ్రవణ ప్రత్యేకించి ఒకరిని నమ్మి బిజినెస్లు చేస్తాను, పార్ట్నర్షిప్లు చేస్తానంటే 2 చేతులు బొబ్బలెక్కిపోతాయి. మీ హాబీస్ దేవుడు మీకు తెలియకుండా ఏమంటారండి, మీలో కొంత ఆర్ట్ ఉంది, ఆర్ట్ ఏంటో చూడమంటారా? అంటే వీళ్ళకి ఎంత బాధ వచ్చినాయో నవ్వుతారు వీళ్ళకి ఒక ఇంటర్నల్ ఒక ఇది ఉంది. వీళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ జోక్స్ వేసుకుని అంటే వీళ్ళు ఏంటి నిద్రలో నవ్వేసుకుంటున్న రకరకాలు ఉంటాయి ఇందులో. సో సీరియస్. సో రేవతి అండ్ అశ్విని, రోహిణి, శ్రవణ, ఈ ఈ ఈ హస్త వీళ్ళంతా ఏంటంటే వాళ్ళే ఎంత బాధ వచ్చినా తట్టుకోగలుగుతారు, కోపప్ అవుతారు ముందు. అడ్జస్ట్మెంట్ ఉంటుంది వీళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే మీ హాబీసే మీ ప్రొఫెషన్ కింద తయారు చేసుకొని తప్పించి ఆడెవడో పొడుస్తాడు ఈడెవడో పొడుస్తాడు వద్దు, చేతులు 2 బొబ్బలెక్కిపోతే చెప్తున్నా. అదేదో సినిమాలో స్టార్టింగ్ ఉండదు, గాజులు 2 అమ్మేహాడని, అవును. అలా గాజులు అమ్మిచ్చేస్తారు మీతోటి. సో మీరు వేరే వ్యాపారాల కన్నా నన్ను అడిగితే యూజ్ యువర్ ఫేస్, యూజ్ యువర్ వాయిస్. మీ అందరికీ కూడా వాయిస్లు చాలా బాగుంటాయి. నేను ఇందాక ఇప్పుడు నాకు చెప్పిన నక్షత్రాలకి వాయిస్ చాలా బాగుంటుంది. మీ వాయిస్ వల్లే మీ బ్లెస్సింగ్ అది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చంద్రుడు ఈజ్ ఇన్ ద 4th, చంద్ర నక్షత్రాలు అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అంటే రేవతి ఎందుకు నేను పట్టుకున్నాం అంటే శుక్రుడు ఉచ్చస్థితి పొందేటువంటి స్థానం అది. సో అందుకనే క్రియేటివిటీ అంటే సినిమాలు తీసేయమని, యాక్ట్ చేసేమని కాదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మీద ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, కరెక్ట్. ఆ రకంగా చేసే ప్రయత్నం చేయండి. వెళ్ళండి. గుడ్.